స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యల పరిష్కారానికి ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నారు. ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కోటిరెడ్డి ఇతర సభ్యులతో కలిసి గురువారం అమరావతి రోడ్లో సమ్మె వివరాలను వెల్లడించారు. గత 29 సంవత్సరాలుగా మెసెంజర్ పోస్టులకు నియామకం జరగలేదన్నారు. ఉద్యోగ విరమణ, రాజీనామాలు పెరిగినప్పటికీ నూతన సిబ్బంది నియమించకపోవడం కారణంగా సిబ్బందిపై అధిక పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సమ్మె బాట పడుతున్నట్లు ప్రకటించారు. మాకు లాంగ్ పెండింగ్గా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో గత 2 సంవత్సరాలుగా కంటిన్యూగా బ్యాంక్ మేనేజ్మెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో మేము వాళ్ళని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న సమస్యలు, అలానే బ్యాంక్ వచ్చే ఖాతాదారులు కూడా సరైన స్టాఫ్, ఎక్కువ మంది స్టాఫ్ లేక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, మా స్టాఫ్ మీద పెడుతున్న ప్రెషరు, ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంటిన్యూగా స్టాఫ్ తగ్గిపోతున్నారు, రిటైర్ అయిపోతున్నారు, ప్రమోషన్ తీసుకుపోతున్నారు. ఎవరైతే కస్టమర్కి సర్వీస్ చేయాలో, కస్టమర్స్ని ఫ్రంట్ డెస్క్లో ఉండి రాగానే వాళ్ళని పలకరించి వాళ్ళకి డబ్బులు కానీ వాళ్ళ రిక్వెస్ట్లు కానీ తీసుకోవాలి, వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నారు. వాళ్ళని దానికి గాను ఎడిక్వేట్ రిక్రూట్మెంట్ క్లర్కల్ క్యాడర్లో కావాలని చెప్పేసి అడిగాము. అది అలానే పెండింగ్ ఉంది. గత 30 సంవత్సరాలుగా బ్యాంకులో మెసెంజర్ లేరు. ఒక కస్టమర్ వచ్చేసి ఒక రిక్వెస్ట్ ఫామ్ ఇస్తే కస్టమర్ ఎక్కడికి వెళ్ళాల్సిన లేదు, కౌంటర్ దగ్గరే ఉండాలి. కానీ కస్టమర్కి ఇప్పుడు ఏం జరుగుతుంది, బ్యాంకులో స్టాఫ్ లేకపోవడం వల్ల కస్టమర్కి వస్తే ఆ రిక్వెస్ట్ ఇచ్చి అన్ని టేబుల్ తిరగాల్సి వస్తుంది. కస్టమర్ని ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. కస్టమర్ అసహనానికి గురవుతున్నాడు, ఎస్పెషల్లీ స్టేట్ బ్యాంకులో మెసెంజర్ లేకపోవడం వల్ల. ఆ 30 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఇష్యూని కూడా మెసెంజర్లు వస్తే కస్టమర్కి బెటర్ సర్వీస్గా ఉంటుంది. బ్యాంకు తరఫున వచ్చేసి వాళ్ళు ఎక్కువగా తిరగాలి, అటు ఆ టేబుల్కి ఈ టేబుల్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుకుంటారని చెప్పేసి బ్యాంకుకి రిప్రజెంట్ చేయడం జరిగింది. అది కూడా ఆ డిమాండ్ కూడా 30 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉంది. దాని గురించి గట్టిగా అడుగుతున్నాము. మూడోది స్టాఫ్లో అడిగేది ఆర్మూడ్ గార్డ్ గురించి. ఆర్మూడ్ గార్డ్స్ కూడా బ్యాంక్ సెక్యూరిటీ. ఇప్పుడు రీసెంట్గా మనం న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడ చూస్తే రీసెంట్గా గుజరాత్లోనే ఆర్మూడ్ రాబరీ జరిగింది. వచ్చేసి గార్డ్ లేకపోవడం వల్ల బెదిరించేసి క్యాష్ తీసుకుపోవడం జరిగింది. ఇలాంటివి నాట్ ఓన్లీ ఫర్ ద బ్యాంక్ స్టాఫ్, కస్టమర్స్కి కూడా ఒక రాబరీ కానీ ఏదైనా జరిగితే సెక్యూరిటీ గార్డు ఉంటే ఒక బలం ఉంటుంది. ప్లస్ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఆర్మీ ఉంటుంది కాబట్టి, గన్ ఉంటుంది కాబట్టి తొందరగా అటాక్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ప్రతి బ్రాంచ్కి ఆర్మడ్ గార్డ్ కావాలని చెప్పేసి అడుగుతున్నాం. దాన్ని కూడా ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ కింద అలానే పక్కన పెట్టి ఉండడం జరిగింది. ఇవన్నీ రిప్రజెంట్ చేస్తూ మేము స్ట్రైక్కి వెళ్తాము అని చెప్పేసి ఈ నెల 2వ తారీఖు మా ఎస్బీఐ చైర్మన్ గారికి ప్లస్ సిఎల్సి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా రేపు ఈ నెల రాబోయే 25, 26వ తారీఖుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ తరఫున మేము స్ట్రైక్కి వెళ్తున్నాము. దాంట్లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము స్టేట్ బ్యాంక్ తరఫున స్ట్రైక్లో పార్టిసిపేట్ జరుగుతుంది. దీని ప్రకారంగా ఏదైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా మేము వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంతే కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో బయట కూడటానికి తిరగడానికి వాళ్ళని పెట్టేసి మార్నింగ్ 9:30కి వస్తే ఈవినింగ్ 8:30, 9కి కూడా వాళ్ళని వదిలిపెడుతుంది. వాళ్ళకి ఇచ్చేది 14,000, 15,000. వాళ్ళకు కూడా ఈ పర్మనెంట్ మెసెంజర్ల జాబులు వస్తే ఎవరైతే 10th చదివారో, 10th చదివితే ఉద్యోగాలు లేకుండా ఉన్నాయో వాళ్ళందరికీ ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్క మెసెంజర్ వేసుకున్నా సరే దాదాపుగా 25,000 మందికి దేశంలో జాబులు వస్తాయి. ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేది, ఆ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ యొక్క ఎయిమ్ కూడా ఇందులో ఫుల్ఫిల్ అవుతుందని చెప్పేసి మేము బ్యాంకుకి రిప్రజెంట్ చేయడం జరిగింది. అందువల్ల అవుట్సోర్సింగ్ కూడా తగ్గుతుందని చెప్పేసి ఇచ్చేసాము. అవుట్సోర్సింగ్ వల్ల చాలా కంప్లైంట్స్ రేజ్ చేశాము. ఎందుకంటే కస్టమర్ వస్తాడు, ఒక ఏమైనా యాప్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టేసుకొని డబ్బులు తీసుకోవడం జరుగుతున్న సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. అవన్నీ అవాయిడ్ చేయడానికి కానీ అవుట్సోర్సింగ్ అనేది వద్దని చెబుతున్నాం. పర్మనెంట్ ఎంప్లాయీని ఎలా అయితే మనం క్యాచ్ హోల్డ్ చేసి ఏదైనా తప్పు జరిగితే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందో, టెంపరీ అతను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు. కానీ బ్యాంక్ వచ్చే బ్యాడ్ నేమ్ అంతే ఉండిపోతుంది. ఒక బ్యాంక్ బ్యాడ్ నేమ్ వచ్చిందంటే దాని రిప్యుటేషన్ ఈ రోజుల్లో అంతా స్టాక్ మార్కెట్ లింక్తో ఉంటుంది. కస్టమర్ల యొక్క నమ్మకం కూడా పోతుంది. ఈ బ్యాంక్కి వెళ్తే ఇలా జరుగుతుంది, అంత అవుట్సోర్సింగ్ వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు తెలియదు అనే కాన్సెప్ట్లో ఉంటున్నారు. దాన్ని అంతా అవాయిడ్ చేయడానికి కూడా ఈ అవుట్సోర్సింగ్ అనేది తగ్గించమని మేము కోరుకుంటున్నాము.